शिवाय गुरवे नमः। 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 వందనాలమ్మా. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఇది కూడా ఒక అద్భుతమైన నామం. ఎంత బాగుంటుందో భావనకైనా కూడా. ఆ అమ్మ కామేశ్వరుడి వైపు చూసిందిట, ఏమిటి అని. అలాగా చూసినప్పుడు ఆ యొక్క వారిద్దరి చూపుల ఫలితంగా గణేశ్వరుడు ఉద్భవించాట. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అతను అప్పుడు ఆవిర్భవించాడు. కాబట్టి ఇక్కడ మనము ఒక దేవతని స్తుతిస్తున్నాము అంటే వారి యొక్క ఏదైనా సరే ఒక లీల, అంతే తప్ప సామాన్య మానవుల ఇది అక్కడ జరుగుతుందని కానీ అలాంటిదని కానీ ఎక్కడా భావించిన అవసరం లేదు. అది మనల్ని కిందకి తీసుకువెళ్తుంది తప్ప ఉన్నతంగా తీసుకువెళ్ళలేదు. మన మనస్సుని శుద్ధి చేయాలి అంటే మన భావనలు కూడా అంత ఉన్నతంగా ఉండాలి. కాబట్టి ఆ యొక్క ఇప్పుడు అమ్మ అయ్య కోసం తపస్సు చేసింది, అయ్య ఆవిడ కోసం చేశారు. రాధాకృష్ణుల ప్రేమ ఇవన్నీ కూడా లౌకిక ప్రేమకి ఎట్టి పరిస్థితిలోను కూడా మనం భావించడానికి వీలు లేదు. ఇది నశించే శరీరం ఇక్కడ మనది. ఈ శరీరంతో చేసేవన్నీ కూడా నశించేవే. ఈ ప్రేమలు ద్వేషాలు ఏదైనా సరే ప్రతిదీ నశించేది. ఆలోచన అన్ని సర్వము. కాబట్టి ఈ నశించే దేహంతో ఎక్కడా కూడా అంటే మీరు ఇక్కడ ఆచరించేవి ఏవి కూడా మనం ఆ దేవత రూపాలకి ఆపాదించరాదు. వారికి అసలు రూపం లేదు. నీ కోసం రూపం పొంది వచ్చారు, నీ కోసం మాత్రమే. నువ్వు భావన చేసినప్పుడు వాళ్ళకి రూపం ఉన్నది, భావన చెయ్యనప్పుడు వాళ్ళకి రూపం లేదు. గుళ్ళు ఎందుకు వచ్చాయంటే ఆ భావనకు ఒక రూపం కల్పించారు. కాబట్టి వారికి ఒక గుడి అని మనం ఏర్పాటు చేసుకున్నాం, మన కోరికలకి వాటి కోసం అని వాళ్ళకి ఏర్పాటు చేశాం కాబట్టి వాళ్ళు ఉన్నతులు కాబట్టి వారికి పూజ ఇవన్నీ నైవేద్యాలు పెట్టడం ఇదంతా. అందుకని ఎక్కడైతే అవన్నీ ఒక సక్రమంగా సవ్యంగా శాస్త్రంలో చెప్పినట్టుగా జరుగుతాయో అక్కడ మీ కోరికలు తీరుతాయి. అలా వీటన్నిటికన్నా ముఖ్యం కూడా నీ మనస్సు భావన చేస్తే సత్యనారాయణ స్వామి కథలో లాగా పిల్లవాడు రాయి పెట్టిన వాళ్ళ కోరికలు తీరినట్టుగా అదే విధంగా నీ కోరికలు కూడా తీరుతాయి. అందులో ఏం సందేహం లేదు. కాబట్టి వారందరూ ఉన్నతులు, వారిది నశించే దేహాలు కాదు వాళ్ళకి. కాబట్టి ఎక్కడా కూడా భావన అనేది నీచంగా ఉండరాదు. నీచము అంటేనే అర్థము వినడానికి ఆ పదం కొంత మనకు అనిపించినా కఠినంగా, నశించే వాటితో ఉన్నవన్నీ నీచాలేనండి. మీరు ఏదన్నా తీసుకోండి, కేవలం ఉన్నతమైన ఆలోచన భావన మాత్రమే నీచమైంది కాదు. అదే మిమ్మల్ని ఉన్నత స్థానానికి అనండి. ఈ యొక్క ఈ దేహం మీకు ఈ సంసారంలో అనండి, ఈ భూమి మీద ఉన్నంత కాలం మిమ్మల్ని ఆనందంగా తృప్తిగా, ఆనందం అంటే ఒక తృప్తి అండి. ఏ వస్తువు లేకపోయినా సరే లేదు అన్న బాధ లేదు, ఏడుపు లేదు పక్కవాడికి ఉందని. కానీ ఒక తృప్తి, ఆ తృప్తే ఆనందం. అది అంత సులభంగా అందరికీ లభించేది కాదు. ఉన్నతంగా మనస్సు ఎప్పుడైతే హాయిగా అనిపిస్తుందో, హాయిగా అంటే నీకు నువ్వు, పక్కవాడితో సంబంధం లేదు ఎక్కడా కూడా. నీ మనసుకి నువ్వు గనక అది లేదు ఇది లేదు అని ఏడవకుండా ఉన్నదానితో తృప్తి. లేదా చూడండి, కొంతమంది ఎంతసేపు ఆలోచిస్తూనే ఉంటారు. అదెలా సంపాదిద్దాం, ఇదెలా సంపాదిద్దాం, అదెలా కొనుక్కుందాం, ఇదే వాడితో ఏముందాం, వీడితో ఏముందాం, ఇలా ఏవో ఆలోచనలు. వాడికి నిరంతరం ఆలోచనలు కొట్టుకుపోతాడు. వాడికి తృప్తి ఎక్కడుందండి? ఆనందం ఏది అసలు వాడికి? క్షణిక ఆనందాలు అంతే. ఏదో ఆ కాసేపు ఆహా నా గొప్పతనం అనుకుంటాడు తప్ప. అలా కాకుండా ఆ మనస్సులో నిరంతరం ఆ అమ్మని కనుక ధ్యానం చేస్తే ఆ తృప్తి ఆనందాలు మన వెంటే ఉంటాయి ఎప్పుడు కూడా. దానికి మించింది ఏదండి? మీకు ₹1,00,00,000 ఇల్లుంది, ఏమిటండి ఆనందం?
అంత. శుభ్రం చేసుకోకపోతే బూజులు పట్టిపోతాయి, ఇంకోటి ఏదో చేస్తే ఇంకోటి ఏదో అవుతుంది. అంతేగాని కోటి రూపాయల ఇల్లుందన్న ఆనందం ఎంతసేపు అండి ఎవరికన్నా చెప్పుకోవడానికే. శుభ్రం చేసుకునేసరికి అప్పట్లా పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుని పని అవునవును. వాళ్ళు దొరకాలి, పని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఎన్ని అంటే కష్టాలంటే ఉండొద్దు అని నేనేం చెప్పడం లేదు. నీకు ఆ తృప్తి ఉన్నదా అని ప్రశ్న వేసుకో. అవేం హ్మ్. దోషాలు కాదు, మీ దగ్గర ఉన్నాయి, చక్కగా కొనుక్కోండి, వస్తువులు కొనుక్కోండి, నగలు ఎందులో ఏది లేదండి, అబ్జెక్షన్ ఎక్కడా లేదు. కానీ మీకు తృప్తి ఉన్నదా అది ఆలోచించు. హ్మ్. తృప్తి లేనప్పుడు ఎన్ని ఉంటే మటుకు ఏంటి ఉపయోగం అండి? ఇది ఇక్కడ హ్మ్. కాబట్టి ఈ నశించే దేహము ఇదే గోల. కాబట్టి తృప్తి ఉన్న వాడికి నిద్ర పడుతుంది. హ్మ్. తృప్తి లేదు, ఏదో ఆలోచన, లేకపోతే ఇంకోటి ఏదో, అలా ఏదో వీవరింగ్ అంటాం మనం. అలా ఉన్న వాళ్ళకి నిద్ర పట్టడం కూడా కష్టమే. హ్మ్. అవును. కాబట్టి ఇక్కడ ఆ కామేశ్వరుణ్ణి ఆవిడ అలా చూసిందిట అంతే, స్వామిని చూసేసరికి ఆ యొక్క ప్రణాళిక జరుగుతుంది అనమాట. ఏమిటి చెయ్యాలి నెక్స్ట్ అనేది. మనకి సౌదర్లహరిలో భ్రువౌ భుగ్నౌ అని చెప్తారు. అంటే ఆవిడ జస్ట్ కనుబొమ్మలు ఇలా అనగానే వాళ్ళకి అర్థమైపోయింది నెక్స్ట్ ఏం చేయాలి. అలాగే అమ్మ స్వామిని చూసేసరికి అర్థమైందిట. అప్పుడు స్వామి గణేశుడి యొక్క ఆవిర్భావం చేశాడు. ఉమ్. కాబట్టి భావనకి ఇక్కడ ఏమి ఇవన్నీ ప్లానింగ్లు ఇలాగా అవన్నీ ఏమీ లేవు. హ్మ్. మహాగణపతి తన మరణమునకు పూర్వము భండాసురుని తమ్ముడు విశుక్రుడు శక్తి సైన్యముల జయ విఘ్నమునకై రెండు ఒక అష్టకోణ ఒక యంత్రాన్ని నిర్మించాట వాడు. అప్పుడు శక్తి సైన్యం అంతా నిద్రావశమై, నిద్రలో ఉన్నప్పుడు యుద్ధం యొక్క ఉత్సాహం ఉండదు కదా, అలా హ్మ్. అయిపోయారట. మంత్రిని దండనాథులు చూసి పరమేశ్వరికి చెప్పారట, అమ్మా వాడు ఈ యొక్క యంత్రాన్ని ఇచ్చేశాడు, ఆ యంత్ర ప్రభావం వల్ల వీళ్ళందరూ నిద్రకి ఇదైపోయారు, వసులయ్యారు, కాబట్టి ఏమిటి చేయటము అనేసి. అప్పుడు అమ్మ చూసింది, తన ఆ యొక్క స్వామిని చూడగానే అర్థమైపోయి గణేశుడు ఉద్భవించాడు. ఆ మందస్మిత విలోచనమున విలోకించండి, ఎంత అసలు అంటే ఆ భావన కూడా మందస్మిత విలోచనముల విలోకించండి. అంటే చూడండి, మనం నవ్వుతూ ఉన్నప్పుడు అంటే లోపల ఏ భావం లేకుండా మీరు నవ్వారనుకోండి, హాయిగా ఉంటుందండి. ఆ నవ్వు ఎంత అందంగా ఉంటుంది, ఏ మేకప్ అవసరం లేదు. అందుకే హ్మ్. పసిపిల్లల నవ్వు ఎందుకు ఇది చేస్తారు అంటే వారిలో లోపల ఏ కల్మషం లేదు. వాళ్ళు వాళ్ళ మనసుల్లో ఆ మన వాళ్ళ మనసుల్లో ఉండదు కాబట్టి వాళ్ళ యొక్క నవ్వు అంత అందంగా కనపడుతుంది మనకి. ఎప్పుడు నీ మనసులో కూడా ఏం లేకపోతేనే లేదా నువ్వు ఏదైనా ఉందనుకోండి, పసిపిల్ల నవ్వు కూడా నీకు ఆనందాన్ని ఇవ్వదు. హ్మ్. కాబట్టి మామూలుగా ఏ భావం లేకుండా కనుక పిల్లల్ని చూస్తే వాళ్ళ నవ్వు ఎంత చక్కగా కనిపిస్తుంది చెప్పండి. ఎలాగున్నా సరే పిల్లల గురించి వాళ్ళు అందంగా అన్నారు లేదు అనకండి, మీ మనసు అందంగా ఉంటే ప్రతి పిల్ల అందంగానే ఉంటుంది, ప్రతి హ్మ్. పిల్లవాడు ఉంటారు, అంతా అందమే కనపడుతుంది మనకి, ఎక్కడా కూడా వేరేది కనపడదు. అక్కడ దానికని చూసిందిట. అన్యోన్యస్మిత ప్రభావ పుంజ సమ్మేళనమున కుంజరాకృతి గల ముఖముతో జపాకుస్మ పాటలములతో 10 హస్తముల యందు రకరకాలుగా ఇక్షుచాపము గద ఇలాంటివన్నీ ధరించి సిద్ధలక్ష్మి సంశ్లేషుడై సర్వ విద్యావేది అష్టవింశతి అక్షర మంత్రరూప మహాగణపతి ఆవిర్భవించారు. మరి ఆ యంత్రానికి ఇచ్చేయాలి కదా, అందుకని అంతటి గొప్ప గణపతి వచ్చేసాడు. మనకి హ్మ్. తెలిసిన కథ వేరు, పసుపుతో చేసింది ఆ అమ్మవారు అది ఇదని, అదంతా ఒక హ్మ్. లీలండి. అవును. కాబట్టి ఇక్కడ ఎంత చక్కగా చెప్పారు చూడండి. చక్కగా ఒక స్వామి ఆవిర్భవించాడు. ద్వైత భావనల మీద అద్వైత భావనలకు జయము కలుగుచున్నను, అద్వైత భావనలు స్థిరముగా ఉండకుండుటచే ద్వైత భావ నాశనమునకు అద్వైత భావ దృఢత్వమునకు మహాగణపతి ఆరాధన. అంటే ఏంటండి, విఘ్నాలని మీరు పారద్రోలాలి అంటే జపం చేయాల్సిందే కదా, అమ్మా! అది అవసరము సూచించబడుతుంది. అందుకనే ఈ యొక్క మీలోని అసుర భావనలు ఇలాంటివన్నీ నశించాలి అంటే ఒట్టిగా ఎలా పోతాయండి?
పో వీళ్ళని చూస్తే పోగొట్టుకున్నారు అనుకున్నాం, మళ్ళీ వేరే వాళ్ళని చూడంగానే రాలేదు. ఇక్కడ ప్రేమ ఒక్కటే ఇది అన్నట్లే, ఒకళ్ళ మీద ప్రేమ, ఒకళ్ళ మీద ద్వేషం, ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమ, ఒకళ్ళ మీద తక్కువ ప్రేమ, ఇవన్నీ కూడా భేద దృష్టి అండి, అసుర భావనలే. నీ అంటే నీవు నీ ప్రేమని అందరి యందు సమంగానే ఉంచు. ఆస్తులు పంచమనటం లేదు, లేకపోతే ఉన్నవన్నీ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేయమంటం లేదు. ప్రేమగా మాట్లాడటంలో దోషం ఏంటండి? నీ వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నావో అందరితో అలాగే మాట్లాడు, ప్రేమగా ధర్మంగానే ఉండు. నీ వారి పట్ల నువ్వు ఎలా ధర్మం చేస్తావో అందరి పట్ల కూడా అలాగే ధర్మం చేయి, అంతే చెప్పబడింది తప్ప నువ్వు అందరితో ప్రేమగా ఉండు సమత్వం అని కృష్ణ పరమాత్మ చెప్పినా కూడా సమత్వము అనగానే ఏదో అందరినీ ఉపాధిని బట్టి గౌరవించమని కూడా ఆయన చెప్పారు. కాబట్టి మనకు ఒకటి పట్టుకుని రెండోది వదిలేక్కర్లా, అన్ని సమీకరించుకుని దాని ప్రకారంగా చేయొచ్చు. పనమ్మాయి ఉందనుకోండి, దాన్ని మీ పక్కన సోఫాలో కూర్చోబెట్టని మీ పక్కన భోజనం పెట్టమని చెప్పలేదు. అలా అని దాన్ని ఎక్కడో ఆ పైన ఎక్కడో బయట కూర్చోబెట్టి ఏదో పెట్టండి, దానిని కూడా ఇంట్లోనే ఓ పక్కకి కూర్చోబెట్టి భోజనం పెట్టవచ్చు, ప్రేమగా మాట్లాడవచ్చు. దోషం ఏమిటండి? డబ్బులు ఇస్తున్నాం కదా అని అహంకారపూరితంగా మాట్లాడతారా? ఇవాళ వాళ్ళ సంగతి వదిలేయండి అసలు, ఇవాళ వాళ్ళు ఊరుకోరు, అవన్నీ తర్వాత సంగతులు. కానీ నీ మనస్సులోని అహంకారం నువ్వే బయట పెట్టుకున్నట్టు అవ్వలేదు. ప్రేమగా మాట్లాడలే, దోషం ఏముంది? మరి ఇంత చదువుకున్నావో లేకపోతే ఏదుందో నీకే సరిగ్గా సంస్కారం లేకపోతే వాళ్ళలో ఎలా ఉంటుంది? చిచి వీళ్ళకి ఎంత ఇచ్చినా అంతేనండి, వీళ్ళు అలాగే చేస్తారంటే అవును వాళ్ళు చేస్తారు అలాగా. నీ సంస్కారం ఏమైంది? నీకు నచ్చితే ఉంచుకో, లేకపోతే లేదు, ప్రేమగా మాట్లాడు. ఇది కాబట్టి ఇక్కడ ఈ ద్వైత భావనల మీద అద్వైత భావనలకి జయం కలగాలి అంటే ఆ యొక్క ఇష్టపూర్వకమైన సాధన ఉండాలి. ఇద్దరు చూడండి ఇక్కడ ఎంత బాగా చెప్పారో, మందస్మిత విలోచనముల విలోకించెను. చూసారా? పరమేశ్వరి తత్ నివారణార్థం గణేశ్వర ప్రాదుర్భావమును మదిని తలచి సాపేక్షితముగా కామేశ్వరి ముఖాన్ని చూసింటారు. ఏమిటి అనేసి ఏం మాటలు లేవండి. నిజంగా చూడండి, సినిమాల్లో ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకున్న భార్య భర్తలు అయితే చూడగానే అన్ని అర్థమవుతాయని డైలాగులు నవలల్లో కూడా చదివి ఉంటారు కదా, అలా అన్నమాట. అమ్మా ఇక్కడ వీళ్ళిద్దరికి అభేదం ఏం కాదు, ఒట్టిగా మనకి ఇద్దరుగా కనపడుతున్నారు అంతేగాని వాళ్ళిద్దరు వేరు వేరా కాదుగా, అది ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఇక్కడ కూడా మీలోని అసుర భావనలు నశించాలి అంటే మీరు ఆ యొక్క జపం చేయాల్సిందే. అంటే పాజిటివ్ గా ఉండాలని కదా చెప్పటము. మీరు గనక మీలో అంటే భేదభావం లేదనుకోండి, సాధన కూడా చేయక్కర్లేదు. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. సరే వచ్చేసాడు కదా గణపతి, వచ్చి తను చేయవలసిన కార్యక్రమాన్ని చేసేసి అమ్మ దగ్గరకు వచ్చేసాట. ఆవిడ చాలా సంతోషం. సౌందర్య లహరిలో కూడా కుమారస్వామి వచ్చాడని మనకి చెప్తారు చక్కగా. ఆవిడ అప్పుడు తన నోట్లోని తాంబూలం తీసి ఇచ్చేసింట. ఎంత ఇప్పుడు అంటే తాంబూలాలు లేవనుకోండి, అసలు పూర్వకాలం అలా తాంబూలం వేసుకుంటే పిల్లలు వచ్చి గొడవ చేసినప్పుడు నోట్లోంచి తీసి కొంచెం పెట్టేవారు, వాడు ఆనందిస్తాడు. అందుకని రాక్షస సంహారం చేసేసి ఆ యొక్క కుమారస్వామి వస్తున్నట్ట. పరమేశ్వరుడు పిలిస్తే ఆయన్ని నాన్న దగ్గరికి వెళ్ళలేదు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాట. అమ్మ చూడు నేను చేసి వచ్చానని. అప్పుడు ఆ అమ్మ తన తాంబూలాన్ని ఇచ్చింది. ఎంతటి ఉన్నత భావం అండి, అలా ఉండాలి. కాబట్టి మహాగణపతిచే విఘ్న యంత్రము ముక్కలు ముక్కలు చేయబడింది. ఇంకేముంది, ఆయన వచ్చాడు, ఒక యంత్రాన్ని సృష్టించాడు, దానికి ఆ అసురుడి యొక్క యంత్రాన్ని నశింపచేయడానికి. అలా చక్కగా ఆవిడప్పుడు సంతోషించింది. పరమేశ్వరి సంకల్ప మాత్రం ఆవిర్భవించిన మహాగణపతి లీలా మాత్రమున తనను బోలిన వారిని ఆమోద ప్రమోద సుముఖ దుర్ముఖ అవిఘ్న విఘ్నకర్తలను ఆరుగురిని సృజించి తానును ఒక్కొక్క కోటి సైన్యాన్ని తీసుకుని యుద్ధరంగంలో ప్రవేశించాడు. క్షణములో విఘ్న యంత్రాన్ని ఆ దైత్య యంత్రము నాశనము చేసెను. ఇందులకు పరమేశ్వరు ఎంతో సంతోషించి విఘ్నేశ్వరుని సర్వకర్మ ఆరంభ దేవతగా పూజించబడ్డట, ఆశీర్వదించింది. అక్కడ ఆయనకి అంటే గణపతిగా ఆవిడ ఇచ్చేసింట. కాబట్టి భక్తులకు వారు అలసత్వ కృపణత్వ దీనత్వాదుల నివారణకు సర్వకార్య విఘ్నాలని నివారించుకుంటూ ఈ గణపతిని ఆరాధించవచ్చు అని చెప్పారు.
చెప్పాం కదా, అలా అన్ని అక్కర్లేదు. అమ్మవారిని ఆరాధిస్తే గణేశ్వరుడు రాలేదు ఇక్కడ. అచ్చా. దేవతలే విడిగా విడిగా చేశారు, చేయలేదు కదా. మీరు ఉమ్. అమ్మని ఆరాధించండి. మీలో ఈ యొక్క అలసత్వం అంటే ఈ బద్ధకము, నిద్ర చాలా ఉన్నాయి కదండి. ఇంకా బద్ధకం ఉంది, నిద్ర ఉంది, లేవా, బొచ్చెడు ఉన్నాయి. అమ్మా. ఆ, అన్నీ ఉన్నాయి. అలసత్వం లేకపోవటం ఏమి ఉంది. అవన్నీ పోవడానికి కృపణత్వము అంటే కరుణ లేకపోకుండా ఆ, ఉంది కదండి, అది కూడా ఉంది కదా, పోలేదు. అమ్మా. అప్పుడప్పుడు అరవరేంటి రాక్షసుల్లాగా. సరే అమ్మా. కదా, అది అంటే అవసరమై అరిచారు. అవసరం అంటే మీ స్వార్థమైన అవసరం అని కాదు, కోపడవలసి వచ్చిన ఆవశ్యకత ఉన్నప్పుడు. అది దీనత్వాదులు. ఒకళ్ళ ముందర దీనత్వంగా ఎందుకండి ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, మీకు అవతల వాళ్ళతో అవసరం ఉందనుకోండి, చూడండి అప్పుడు అన్ని మర్చిపోయి ఈ అనుకుంటూ అమ్మా. బతిమాలుకుంటారు కదా. బయట వాళ్ళ దగ్గర ఇప్పుడు వాడికి అధికారం ఉందని చెప్పి వెళ్ళి వాడి దగ్గర చేతులు కట్టుకుని నిల్చుని చేస్తారు దీనత్వం. ఎందుకంటే ఆ దీనత్వం కాబట్టి అవసరం లేదు. అక్కర్లే మనకి అవన్నీ. ఎవరికి తలంచే అవసరం లేదంటే అహంకారంతో ఉంటే మనకి నిన్ను బతు అక్కర్లేదు. నువ్వు అమ్మకి తలంచు, శరణాగతి పొందు, నీకేం కావాలో అమ్మ చూసుకుంటు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లే, ఎవరిని బతిమాలక్కర్లేదు, ఎవరి ముందర చెయ్యి చాపక్కర్లేదు. నిజంగా చెప్తాను, ఎప్పుడు కూడా ఒకరి ముందర చెయ్యి చాపే ఆవశ్యకత ఆవిడ కల్పించదు గాక కల్పించదు. అంటే ఇక్కడ నేను అమ్మని ఆరాధించాను కాబట్టి అమ్మనే చెప్తున్నాను. మీరు ఎవరన్నా ఆరాధించినా సరే ఈ విధంగా అంటే సర్వస్వ శరణాగతి పొంది గనక మీరు అమ్మ నువ్వే ఉన్నావు అయ్యా అనుకుంటూ మీరు ఆరాధించే దైవాన్ని గనక ప్రతి సెకండ్ కూడా ప్రతి దానికి గనక లింక్ చేసుకోవాలి. నీదే స్వామి భారం, కష్టం వచ్చింది స్వామి ఇదిగో ఏం చేస్తావో చెయ్యి. ఇలా ఏది చేసినా ఆ స్వామి ఎడల భక్తి మీకు తగ్గకుండా ఉన్నప్పుడు ఎవ్వరి ముందర చేయజాచరు. మీకు లక్షలు కోట్లు ఉండకపోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ లో ఇంకోటో ఇంకోటో ఉండకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఎప్పుడూ కూడా అంటే ఈ బాహ్య ప్రపంచంలో ఐడెంటిటీ కోసమే కదా అందరు తిరుగుతూ ఉంటారు. దాని గురించే కదండి, డబ్బు సంపాదించినా, నగలేసుకున్నా, ఇంకోటి చేసినా, ఏది చేసినా నేను ఫలానా అనుకోవడానికే కదా. కానీ అవి ఏవీ లేకపోయినా మిమ్మల్ని నలుగురిలో అలా నిలబెడుతుంది ఆవిడ. కాబట్టి ఏ దానికి దిగులు అక్కర్లా. అందుకే చక్కగా చెప్పారు, దీనత్వాదులను నివారిస్తారు. కాబట్టి మీరు అమ్మని ఆరాధించవచ్చు. ఎలాగంటే ఊరికే ఒకదానికి వినాయకుడు, ఇంకో దానికి లక్ష్మీదేవి, ఒకదానికి సరస్వతి, ఇన్ని పెట్టుకోవాలంటే ఎక్కడండి పాప, అసలే టైం ఉండదు. కాబట్టి ఆ టైంలో ఉంది, ఒక గణేశ్వరుని పట్టుకున్నా అన్ని ఇస్తాడు. మీకు వారి యందు ఆ అపారమైన నమ్మకము, శ్రద్ధో, భక్తో, పట్టుదల ఇవి ఉండి తీరాలి. భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. ఆ భండునిచే ప్రయోగించబడే అస్త్రములకు ప్రతి అస్త్రములు అంటే రివర్స్ తెలుసు కదా, సినిమాల్లో చూస్తారు కదా, ఆవిడ ప్రయోగించింది. అయితే వాడు మంత్రపూర్వకంగా చేశాడు, అమ్మకి అవసరం లేకుండా అమంత్రపూర్వకంగానే ఆవిడ అన్ని ప్రయోగించింది వాడి మీద. ఇక్కడ మనకి ఆ అస్త్రములు ఇవి కూడా ఇచ్చారు, దైత్యాస్త్రములు ప్రత్యస్త్రములని. సరే దైత్యుడు ఎందుకండి మీకు, అక్కర్లేదు. సరే ఈవిడ చక్కగా బోర్డని మహాతరణ్యాస్త్రము, గాయత్రి అస్త్రము, చాక్షుష్మతి వస్త్రము, విశ్వావసు అస్త్రము, విడదీసి చెప్పాలని మృత్యుంజయ అస్త్రము, ఇలా ఆవిడ వరాహాస్త్రము, నృసింహాస్త్రము, వామన, మత్స్య, కూర్మ, మనకి ఇవన్నీ దశావతారాలు కూడా వచ్చాయి, సంకర్షణ, నామత్రయ, దుర్గా, అభయంకరము, ధారణ, ఇలా అన్ని, భార్గవ, శ్రీరామ, బలరామ, కృష్ణ, కల్కి, శాంభ, శంభర అనాలి. ఇక్కడ కలిపినప్పుడు శాంభర అవుతుంది, విడదీస్తే శంభరాస్త్రం. ఇవన్నీ కూడా ఆవిడ ప్రయోగం చేసిందిట వాడి మీద. ఇవన్నీ ఏమి ఆవిడకి డైరెక్టే, ఆవిడేం దాన్ని మంత్రించవలసిన అవసరం లేదు. నారాయణాస్త్రముచే బండాసురుని అశేష సైన్యము పారిపోయిందిట. పాశుపతాస్త్రంచే వాడి యొక్క సైన్యము, సైన్యాధిపతులు సంహరించబడ్డాయి. మహాకామేశ్వర అస్త్రముచే
రాజధానియగు శూన్యక నగరముతో సహా భండాసురుని సంహరించింది. చూసారా, రాజధానియగు శూన్యక నగరం అంటే నిజంగా అసలు ఏమీ లేదు, మీ మనస్సు. శూన్యక నగరం అంటే ఇక్కడ ఏదో బయటకు మనం వెళ్ళక్కర్లా. శూన్యక నగరము అంటే మీ మనస్సే. మనస్సు లేదు కదా, అది అసలు శూన్యం. దాన్ని చెప్పలేదు, ఇది అంతే. కాబట్టి అవి అన్ని సంహరించింది. అసురుని చే ప్రయోగించబడిన అస్త్రాలు అవిద్యా సూచకాలు అంటే అజ్ఞానమే కదండి. అవన్నీ కూడా ఏమి లేవు, వేరేగా అనుకోకండి. కామము, క్రోధము, లోభము, మదమాత్సర్యాలు అనే అస్త్రాలు. వేరే ఏమున్నాయండి అసుర గుణాలు? మీలో అవే కదా. మీకు తెలియని అసుర గుణాలు ఏం కాదు. మీకు అమ్మా. తెలిసితే లోభత్వం కానివ్వండి, ఆశ కానివ్వండి, అవి కానీ ఏదైనా మీ దగ్గర మీకు తెలియదంటే ఏం లేదు. అంటే ఏమంటే మాకు అజ్ఞానం అండి, మాకు తెలియదు అనడానికి ఏం లేదు. అజ్ఞానం అన్న వర్డ్ తెలియకపోవచ్చు, అవన్నీ అసుర గుణాలు అక్కర్లేనివని కూడా తెలుసు మీకు. కాకపోతే దానికి ఏమో సమర్థిస్తారు. అందుకని వాటికి అవన్నీ అవిద్యా సూచకాలు. ఇవన్నీ కూడా అమ్మ ప్రయోగించినవి జ్ఞానదాయకములు, మీకు జ్ఞానాన్ని ఇస్తాయి. అవన్నీ నశిస్తే మీలో ఉండేది ఆనందమే కదండి, పరమానందమే ఉంటుంది, బ్రహ్మం అనేది. కాబట్టి అప్పుడు మీకు లభించేది అదే కదా, అదే చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి మీకు అలా లభిస్తుంది అని చెప్పారు. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. చూసారా, మనకి అవతారాల గురించి మనకి చాలా చదువుకున్నాం. అమ్మవారు ఏం చేసింటే ఆ కరాంగుళి, మీకు తెలుసు కదా కరాంగుళి అంటే, ఆవిడ యొక్క వేళ్ల చివరల నుంచి 10 వేళ్ళు కదండి, ఆవిడకి కూడా 10 వేళ్ళు పెట్టారు, నుంచి విష్ణుమూర్తి యొక్క దశావతారాలు వచ్చేసాయిట. చేతి వేళ్ల నఖముల నుండి, గ్రోళ్ల నుండి ఉద్భవించిన విష్ణుమూర్తి యొక్క దశావతారం. పరమేశ్వరి యొక్క అఖిలాండేశ్వరి తత్వం సూచించబడింది. పరమేశ్వరి కుడి చేతి బొటన వేలు మొదలు ఎడమ చేతి చిటికన వేలు వరకును, మత్స్యావతారం మొదలు కల్కి అవతారం వరకు 10 అవతారాలు వచ్చాయి. ఈ దశాకృతులు 10 కృత్యాలు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియాతీతములు అనబడు 5 పురుష కృత్యములు, సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను 5 పరమేశ్వర కృత్యములను, మొత్తం 10 దశాకృతులుగా భావించాలి అని అన్నారు. అంటే అమ్మ ఏది చేసినా కూడా దాని యొక్క సూక్ష్మం ఇదే. ఆ సూక్ష్మం అర్థమైతే గొడవే లేదు. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తిల నుంచి బయటికి రావాలి కదా, ఈ అవస్థలు ఏమిటో మీకు సూక్ష్మం తెలియాలి. కాబట్టి ఈ సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు అనబడు 5 పరమేశ్వరి శక్తులు. ఇట్లా మనకి ఆ యొక్క అమ్మ గోర్ల నుంచే వచ్చాయి. ఇంకా ఎక్కడ ఆవిడేం కష్టపడింది లేదు, ఏదీ లేదు. ఆవిడ సంకల్ప మాత్రమున, ఎలాగైతే సంకల్ప మాత్రమున పరమేశ్వరుడిని చూడగానే ఆవిడ మనసులో అనుకున్నది పరమేశ్వరుడికి తెలిసింది. తెలియగానే ఎలా అయితే గణేశుడు వచ్చాడో ఆవిడ ఆ పోనీ చేతి వేళను చూసింది అనుకుందాం, ఏం పోయింది, సంకల్పించింది. అసలు చేతి వేళను ఆవిడ ఏం చూడక్కర్లేదు, దశావతారాలు అనుకుంది ఆవిడ. అనగానే వచ్చేసారట వాళ్ళు. అది మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. మహాపాశుపతమను అస్త్రం యొక్క అగ్నిచే నిశ్శేషముగా దగ్ధము చేయబడిన రాక్షస సైన్యం మొత్తం అంతా నశించిపోయింది. చూసారా, ఒక్క అమ్మ ఆవిర్భావం గనక మీ మనస్సుల్లో జరిగితే, మీ ఆరాధించే దైవం యొక్క రూపాన్ని గనక మీరు ఆ మనసులో ప్రతిష్ఠింప చేసుకుంటే, అంటే అర్థం ఏంటి, స్థిరంగా ఉందని. ప్రతిష్ఠ అంటే ఏంటంటే స్థిరంగా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు చనిపోయారండి. ఇప్పుడు దేవుడు, మీ దేవతా విగ్రహాలు అంటే మీ దేవుడు గదిలో మీరు ఇష్టం వచ్చినట్టు అన్ని జరిపారు. అదే గుళ్ళో జరపడానికి లేదు, వీలు లేదు. వచ్చి ఒకటి అంటాడు, రెండో వాడు వచ్చి ఇంకోటి అంటాడు, ఎద్ది చదివెట్టు అంటాడు, ఇవాళ ఇక్కడ అంటాడు, రేపు అక్కడ అంటాడు. స్థిరంగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే, నీ మనసుల్లో కూడా ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ దైవం అనేవాడు స్థిరంగా ఉండటానికి కోసం ప్రతిష్ట. కాబట్టి నీ మనసులో ఆ దైవాన్ని ప్రతిష్ట చేసుకుంటే ఇహ నీలో అసర గుణాలు అనేవి ఎక్కడికి ప్లేస్ ఏదండి. ఒక దారిలో వేరే ఏవేవో పెట్టేశారు, ఇంకా ప్లేస్ లేదు, ఏం చేస్తారండి, అది నా చెత్త పెట్టారు. కాబట్టి ఆ చెత్త అంతా ఒకటేసారి శుభ్రం అయిపోవాలి అంటే అది
మనం అగ్గిపుల్ల వేసేస్తే మొత్తం అన్ని పోతాయి, శుభ్రంగా నీట్గా ఉంటుంది కదా. ఆ అగ్ని, ఆ దహనమే ఈ యొక్క అమ్మవారి యొక్క శక్తి అనుకుందాం. కాబట్టి ఎప్పుడైతే మీరు మీ మనస్సులో ఆ అమ్మని ప్రతిష్ఠించుకుని స్థిరంగా ఆవిడని ఉంచేటట్టు గనుక ఆ సర్వకాల సర్వావస్థల యందు భావనో సాధనో నామస్మరణో ఏదో చేస్తే మీలో ఉన్న అసుర గుణాలన్నీ పూర్తిగా నిశ్శేషంగా దగ్ధమైపోతాయని చెప్తున్నారు. రుద్రుడు మొదలు పిశాచముల వరకు పశువులు అనబడతారు. వీళ్ళకి శివుడు ప్రభువు, శివుడు పశుపతి. అందువలన ఆయన అస్త్రము పాశుపతము. పాశుపత మంత్రము అరక్షరముల, ఓ 6 ఇక్కడ వెళ్ళలేదు, ఓకే, 6 అక్షరముల, సరే మనకి ఇది ఈశ్వర సంబంధమైనది. మహాపాశుపత మంత్రము 14 అక్షరాలు. గురుముఖంగా తెలుసుకోవాలి. అవన్నీ ఎందుకు వచ్చిందండి మనకి ఆ అక్షరాలతోటి? మీరు ఇప్పుడు ఎవరి మీద వేయాలి? అమ్మవారిని జపం చేసుకోండి చాలు. మంత్ర జపం చేశారంటే మళ్ళీ బోల్డ్ అని చేయాలి. నియమనిష్ట చాలా అవసరం అండి. మంత్రాలు అంత తేలిక కాదు. అది అంటారు సరే, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అన్నట్టుగా. కాబట్టి మంత్రాన్ని అలా జపం చేయాలి. అయితే చెప్పాను కదా, మీకు అది గుర్తుందా? ఎవరు ఎవరా రాక్షసి? కర్ణభేరి. ఆ, ఆ, కర్ణ పిశాచి అన్నారు. అందుకే కర్ణ పిశాచి తెలుసు కదా, మర్చిపోయి కర్ణ పిశాచి గురించి మిమ్మల్ని తినేస్తుంది. కాబట్టి కర్ణ పిశాచి లాగా ఎన్నో పిశాచాలతో స్నేహం ఏమిటండి? హాయిగా దైవంతో పెట్టుకోక, దైవాన్ని వదిలేసి మంత్రాలు తంత్రాలు పట్టుకున్నారంటే పిశాచాలే వస్తాయి. కానీ మనము చదివినా కూడా, స్తోత్రాలు పారాయణ చేసినా కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మ తప్పులు లేకుండా చూడు తల్లి అంటే ఆ తప్పులకి రాక్షసి రాకుండా ఆవిడ కాపాడుతుంది. అంతేగాని ఆవిడకి దండం పెట్టేసి మన ఇష్టం ఉన్నది చదవకూడదు. మళ్ళీ కొంచెం జాగరూకతతో కాస్త అలర్ట్నెస్ ఉండాలి స్తోత్రం చేసేటప్పుడు. సంతత అభ్యాసమున అలవడిన అద్వ ఆ ద్వైత భావలను మహాపాశుపతాగ్నిచే ద్వైత వృత్తులు మొదలంట నశించాయి. ఆత్మ అనాత్మ విచారణయే మహాపాశుపతాగ్ని. కాబట్టి ఇక్కడ చక్కగా సంతత అభ్యాసము అంటే సర్వకాల సర్వ అవస్థల యందు, అభ్యాసము అంటే ఆ సాధన, నామస్మరణ చేయటం వల్ల మీలో ఉన్నవన్నీ నశించిపోతాయి. ఒక్కొక్కటి ఎన్నిసార్లు తీస్తారండి? శుభ్రంగా అంతా క్లీన్ చేశారనుకోండి, ఎంత హాయిగా ఉంటుందండి. అంతేగాని ఒకసారి ఇది ఒకసారి అది, ఈ గది ఒకసారి ఆ గది ఒకసారి అంటే ఏమైపోతుందండి? ఇందులోంచి చెత్త అందులోకి వెళ్తుంది, అందులోంచి చెత్త ఇక్కడికి వచ్చేస్తుంది, బయటకు వెళ్ళిన చెత్త మళ్ళీ లోపలికి వస్తుంది. అది అందుకని సంతత నిరంతరము అంటే వెంటనే నీట్ గా ఉండాలి అంటే అన్ని చేసేసుకోవాలి. చేస్తే ఒకటేసారి హాయిగా నీట్ గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ ఆ యొక్క మహాపాశుపతాస్త్రం అంటే ఏంటో చెప్పబడింది. అంతేగాని దాన్ని మనం విడిగా ఇది చేయకూడదు. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధస భండాసుర శూన్యక. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధస భండాసూర్య భండాసుర శూన్యక. క్షమ్యత. కామేశ్వర నామక అస్త్ర ప్రయోగమున నిశ్శేషంగా దహించబడిన శూన్యక నగరము ఉంది. భండాసురునితో కూడిన శూన్యక నగరము. కామేశ్వర నామక అస్త్ర ప్రయోగమున నిశ్శేషంగా దహించబడిన భండాసురునితో కూడిన శూన్యక నగరం ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, ఆ అంటే మీ మనస్సే, వేరేదేమీ లేదు. పరమేశ్వరి కామేశ్వరాస్త్ర ప్రయోగమున భండాసురుని వాని రాజధాని నగరముకు శూన్యక నగరముతో సహా నిశ్శేషముగా, ఎక్కడ శేషం లేదండి, బూడిది కూడా మిగలలేదు, అలా ఆవిడ దహించింది. కామేశ్వర అస్త్రము అస్త్రములలోకెల్లా మిన్న అయినది అంటే గొప్పదైనది, మహాశక్తియుతమైనది. దీనికి మించినది కానీ సమమైనది కానీ వేరొక అస్త్రం ఏదియు ఎక్కడా కూడా ముల్లోకములలో లేదు. ప్రళయాగ్ని సూచకం. భండాసురుని మంత్రులు, సేనాధిపతులు, పుత్రులు అను ఈ దేహత్రయ వాసనాత్రయ రూప ద్వైత వృత్తులు శ్యామల వారాహి కుమారి అను విమర్శ రూప ద్వైత వృత్తులచే హతులయ్యారు. ఒక్కొక్కటి చెప్తున్నారు. దేహత్రయ చూసండి,
వాసన, రూప, దేహత్రయ, వాసనాత్రయ, రూపద్వైత వృత్తులు. ఇవే కదండి మనకి బాహ్య ప్రపంచంలో గోలలన్నీ కూడా. దేహం గోల, వాసనలు అంటే మీ వ్యవహారాలే, వేరే అంటే వాసన అంటే ఏదో వాసన చుట్టమని కాదు అక్కడ అర్థం. సంపాదించుకోవాలి, పోగేసుకోవాలి, వాడు ఎలా పోతే నాకేంటి, నాకు స్వార్థము ఇవన్నీ ఉన్నాయి చూసారా, అధర్మము, రాగద్వేషాలు, ఇలాంటివన్నీ వాసనలు. రూపద్వైత వృత్తులు, ఇక రూపాల గురించి చెప్పక్కర్లే కదా. అది అంటే నువ్వు నా వాళ్ళు, నీ వాళ్ళు, వేరే వాళ్ళు, ఇక ఎన్నో వస్తాయి అనుకోండి అందులో. వాళ్ళందరూ కూడా ఈ యొక్క శ్యామల వారాహి వీళ్ళ చేత భండుడను మమత జ్ఞానము దేహత్రయమును శూన్యక నగరముతో సహా కామేశ్వరాస్త్రమును అస్త్రము అను జ్ఞానాగ్నిచే భస్వమైంది. ఆత్మకు చిదానందము లభించి. బట్ ఇక్కడ ఆ సూక్ష్మాన్ని కూడా వాళ్ళు చెప్పారు. ఎప్పుడైతే మీలో ఆ భావనలు నశించాయో అప్పుడు ఆనందమే కదండి ఉంటుంది. మీలో భావం ఉన్నప్పుడు వేరే, భావం లేనప్పుడు మీకు నిజంగానే ఆనందం కలుగుతుంది. అది మీరు అనుభవించిన స్థితే ఇది. అనుభవించని స్థితి అయితే కాదు, కాకపోతే దాన్ని గుర్తించరు అక్కడ, ఆ టైంకి గుర్తించలేదు అంతే, వేరే ఏం లేదు. మీకు తెలిసిందే అది. అందువలన ఇక్కడ అంటే మీ మనసులో ఎప్పుడైతే మీరు ఒక ఒక వ్యక్తి యందు మీకు ఒక ద్వేషభావం ఉన్నప్పుడు మీ మనసు ఎప్పుడూ కూడా ఆ నెగటివ్ ఆలోచనలతో అనండి, లేకపోతే ఇంకో దాంతో అనండి, ఎప్పుడు ఇదిగా సతమతం అవుతూనే ఉంటారు మీరు. ఎప్పుడైతే ఆ వ్యక్తి యందు అది వాడి సంస్కారం కదా, వాళ్ళు అలాగే ఉంటారు, నాకేమిటి, నేను అమ్మను కదా ఆరాధిస్తున్నాను అని మీరు అమ్మ ధ్యానం చెయ్యండి. ఆ ఇప్పుడు ఆ యొక్క అసుర భావం ఏదైతే ఆ ద్వేషపూరితమైనది మీ మనస్సుల్లోంచి తొలగిపోయిందో అక్కడ ఏమైంది, దేవతా శక్తి వచ్చింది, నిండిపోయిందో, ఇక మీలో ఎక్కడా కూడా అసలు వేరేగా అనిపించదు, హాయిగా ఉంటారు మీరు. ఇదే, ఇది కొంతమందికి సత్సంగంలో వాళ్ళకి అనుభవమే. ఒక అవతల వ్యక్తి, ఎస్ వాళ్ళు చేసేది చెడ్డ పనే కాదని అనటం లేదు, అసురుడు చెడ్డ పనులు కాకపోతే మంచి పనులు ఎలా చేస్తారండి. మరి నువ్వు కూడా అసురుడు లాగా ద్వేషభావం పెట్టుకుంటే నువ్వు అసురుడు అవ్వలేదు. కాబట్టి నీలో అసుర భావం నశించాలి. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, అవతల వాళ్ళ పని వాళ్ళ సంస్కారం, వాళ్ళ మాట చేత వాళ్ళ సంస్కారం. అది అసురందా ఏ దేవత అనేది మీరు కాదు నిర్ణయించవలసింది, మీకు అది అసలు అవసరమే లేదు. కాబట్టి మీరు కేవలం ఆ యొక్క దేవతా భావన చేత ఉండండి. మీ సంస్కారం దేవతా సంస్కారం అయినప్పుడే ఆ దేవత నుండి, గురువు అనండి, పరమాత్మ నుండి మిమ్మల్ని రక్షిస్తారు. అంతేగాని మీరు అసుర భావాలతోనే ఉంటే మిమ్మల్ని ఎందుకు రక్షిస్తారు. కాబట్టి ఇక్కడ నమ్మకం అనేది పూర్ణంగా ఉండాలండి, ఒక గురువు మీద కావచ్చు, ఒక దేవత మీద కావచ్చు, ఏదైనా సరే మీ యొక్క నమ్మకము పూర్ణంగా ఉండాలి. అంతేగాని కొన్ని విషయాల్లో నమ్మకం, కొన్ని విషయాల్లో నాది, కొన్ని విషయాల్లో ఇది ఏమైపోయిందండి, విడివిడి అయిపోలేదు. ద్వైత భావం అంటే ఇదే, భావాలన్నీ విడిగా అయిపోలేదు, నాది నీది వాళ్ళది. కాబట్టి నీకు చేత కానిదో లేదా అవ్వలేదో ఇంకోటి ఉందనుకోండి, అప్పుడు గురువునో దేవతలనో నమ్ముతారు. లేకపోతే ఏదో అంతా మీ శక్తే అనుకుంటారు, మీ తెలివితేటలు అనుకుంటారు, ప్లానింగ్ అంటారు, అసలు ఇక చెప్పక్కర్లేదు మనం. ఇలా రకరకాలు ఏదన్నా అనండి. అయితే నీవు చేసిన పని అది స్వార్థంతో ఉన్నదా ఇంకోటి ఉన్నదా అన్నది నీకే స్పష్టంగా తెలుసు, ఎవరు అనక్కర్లేదండి. పక్కవాడు ఎందుకు చెప్పాలి నీకు, నీలో ఉన్న భావన ఏమిటి అనేది నీకే బాగా తెలుసు. అంటే నువ్వు స్వార్థంగా ఉన్నావా, ద్వేషపూరితంగానా, ఏమిటి నీది, నీ యొక్క అసలు భావం ఏంటో నీ మనసుకే, అంటే నీ మనసులో ఉన్న ఆ పరమాత్మకే తెలుసు. నువ్వు ఎంత ప్లేస్ ఇచ్చినా ఇయ్యకపోయినా లోపల ఉన్నది ఆయనే. నువ్వు ఆయన్ని తోసేసినా ఆయన సాక్షిగా అక్కడే ఉంటాడు. అక్కడే ఉంటాడు అంటే నువ్వే ఆయన కాబట్టి, విడిగా ఎక్కడో విడిగా ఆయన రూపంతో అక్కడ ఉన్నాడని కాదు అర్థం. కాబట్టి వాళ్ళందరూ కూడా నశించారు ఒకటేసారి. దీనితో పరమేశ్వర ఆవిర్భవించిన దేవకార్యము సంపూర్తి అవుతుంది. అంటే మీరు అమ్మని ఆరాధించటము, అమ్మని శరణాగతి పొందారు అనే ఒక దాంతో, అంటే మీరు సరే బాహ్యమైన కోరికల గురించి నేను మాట్లాడటం లేదు,
మీరు అమ్మ యందు అపారమైన భక్తి ప్రపత్తులు కలిగి అమ్మే శరణం, నీవు తప్ప అన్య శరణము లేదు అనే ఎప్పుడైతే దృఢ విశ్వాసంతో ఉన్నారో ఆవిడ ఆవిర్భావం జరుగుతుంది. ఆవిడ ఆవిర్భావం జరిగిన క్షణంలోనే మిగతావన్నీ కూడా ఆవిడ చేసేస్తుంది. ఉమ్, విఘ్నాలనే ఇచ్చేస్తుంది అంటుంది. మీరు అది గుర్తుపెట్టుకోండి. విఘ్నాలు, మీలోని అసుర గుణాలు ఎన్నండి ఆవిడ ఆనందాన్ని, అదే చెప్పారు ఇందాక. ఇప్పుడు హాయిగా ఆ యొక్క ఆత్మ ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని, చిదానందాన్ని పొందుతుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా మీ మీ యొక్క ఆ ఆరాధించే దైవాన్ని కానివ్వండి, శరణాగతి పొందిన గురువులను కానివ్వండి, పరమాత్మని అంటే ఆయనకి రూపం లేదు కాబట్టి రూపరహితమైన స్థితిని కూడా ప్రతిష్ఠ చేసుకోవచ్చు. మీ యొక్క ఇష్టానుసారంగానే చేసుకోండి. అప్పుడు మాత్రమే మీలో ఈ యొక్క అసుర గుణాలు నశించి మీలో ఆనందము, ఆ తృప్తి ఇవి కలుగుతాయి. అదే జీవం అంటే ఈ యొక్క మానవ జన్మ యొక్క సార్థకత అందులోనే ఉంటుంది. అది అనుభవిస్తే కానీ తెలీదు. పక్క వాళ్ళని చూసి వెనక వాళ్ళని చూస్తే రాదు ఇది. వాళ్ళు వీళ్ళు అబ్బా వాళ్ళు గొప్పవాళ్ళు అన్నంత మాత్రాన కాదు, నువ్వు గొప్పవాడు అవరా, నీకు అవకాశం పరమాత్మ ఇచ్చాడు కదా అని తెలుసుకోవాలి. ఉమ్. శుభ్యా